శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మనందరం దర్శించుకుంటున్న సాయి యొక్క సమాధి మందిరాన్ని కట్టించిన వారే బాపు సాహెబ్ బూటీ. ఈయన అసలు పేరు గోపాలరావు ముకుందరావు బూటీ. ఆయన్ని అందరూ బాపు సాహెబ్ బూటీ అని పిలిచేవారు. బూటీ నాగపూర్ నగరంలోని బర్తీ గ్రామంలో 1876 జన్మించారు. ఆయన చాలా ధనవంతుల వంశంలో జన్మించారు. మంచి సంస్కారం కలిగినవాడు. అంతేకాక ఉన్నత విద్యలను అభ్యసించాడు. ఆయన విద్యాభ్యాసంలో కొంత భాగం బ్రిటన్లో జరిగింది. ఆయనకు కవిత్వం, లలిత కళలు యందు మక్కువ ఎక్కువ. ఆయన సాధువులను ఎప్పుడూ సేవిస్తూ ఉండేవారు. గోపాలరావు గారి తాతగారు చాలా గొప్ప వ్యాపారవేత్త. ఆయన ఎన్నో గోశాలలు, ధర్మశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించారు. మరియు ఆర్థిక స్తోమత లేని చాలామంది పిల్లలకు విద్య నేర్పించేవారు. ఆయన రఘుజీ రాజా భోస్లే దగ్గర పనిచేసేవారు. రఘుజీ చనిపోయినప్పుడు ఆయన ఆస్తుల్ని బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకొని బంగారం, విలువైన నాణాలు, రత్నాలు చాలా తక్కువ ధరకు అమ్మేశారు. వాటిని గోపాలరావు బూటీ వాళ్ళ తాతగారు కొన్నారు. ఆ విధంగా ఆయన తన సంపదను పెంచుకున్నారు. బూటీ గారి తాతగారు చిత్రకారులకు ఎంతో సహాయం చేసేవారు. ఆయన రచయితలకు ప్రచురించడంలో కూడా సహాయపడేవారు. వాళ్ళ హవేలీలో కొంత భాగాన్ని ఇచ్చి వ్రాయడానికి వీలు కల్పించేవారు. బూటీ పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో చరిత్రకారులు బస చేసేవారు. తన తండ్రి యొక్క ప్రభావం బూటీ మీద చాలా ఎక్కువగా ఉండేది. మరియు ఆయన యొక్క గురువు షేగాం గజానన మహారాజ్. 1908 సంవత్సరంలో ధూమల్ బూటీని బాబా దగ్గరకు తీసుకువచ్చారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. షేగాం గజానన్ మహారాజ్ను సేవిస్తుండేవారు. ఒకసారి బుట్టి తన గురువు గజానన్ మహారాజ్ని తన దగ్గరే ఉండిపోమని అడిగి ఆయన్ని తిరిగి షేగాంకు వెళ్ళనివ్వలేదు. అప్పుడు గజానన్ మహారాజు యొక్క శిష్యులు వచ్చి ఆయన్ని షేగాం తీసుకువెళ్ళవలసి వచ్చింది. అతను బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి బాబాను కూడా నాగపూర్కి రమ్మని కోరాడు. బాబా తనను అడ్డంగా ఊపి, నేను నా సోదరుడు గజానన్ను కాదు, ఆయనలాగా నేను రాను అని అన్నారు. బుట్టి బాబాను దర్శించిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. బుట్టీకి బాబా అంటే చాలా ఇష్టం. అంతేగాక ఆయనకు బాబా యందు విశేషమైన గౌరవం. తలెత్తి బాబా ముఖం కూడా చూసేవాడు కాదు. బాబా ఎదురుగా ఏమీ మాట్లాడేవాడు కాదు. అతడు చాలా వినయము, అణుకువు ఉన్న వ్యక్తి. అతను ఎప్పుడూ బాబా పాదాలను చూస్తూ ఉండేవాడు. చత్రం పట్టుకున్న ఫోటోలో కూడా ఆయన బాబా పాదాలనే చూస్తూ నుంచున్నాడు. అతడు నోరు విప్పి బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. మిగతా భక్తులు బాబాతో మాట్లాడేవారు, కబుర్లు చెప్పేవారు. కానీ బుట్టి మాత్రం ఏమీ మాట్లాడేవాడు కాదు. అతనికి బాబాని ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు కూడా శ్యామ చేత అడిగించేవాడు. అతనికి శ్యామకు బుట్టివాడ కట్టించమని కల వచ్చినప్పుడు కూడా శ్యామను పోయి బాబాను అడగమన్నాడు. కానీ తను మాత్రం వెళ్ళి బాబా దగ్గర అడగలేదు. అతనికి బాబా యందు అమితమైన భక్తి శ్రద్ధలు. అతడు తన కుటుంబంతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవారు. నాగపూర్ నుండి షిరిడీ ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి చివరికి అతడు ఒక చిన్న వాడాను షిరిడీలో నిర్మించుకుందామనుకున్నాడు. ద్వారకామాయికి పశ్చిమ వైపుకు ఉన్న భూమి ఖాళీగా ఉంది. అది గురుస్థానానికి, ద్వారకామాయికి మధ్యలో ఉన్న భూమి. ఈ భూమిని బాబా అందమైన పూల తోటగా మార్చారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారు వేశారు. వామంతాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చారు. ఆయన తమకు కాల్చినవి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతంగా కాసాగింది. అందువల్ల అతడు ఆయనకు రోజు 2 కాల్చినవి కుండలిస్తుండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి. 3 సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందింది. మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరికి ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది. ఈ భూమినే బూటీ కొని తన కోసం వాడాను నిర్మించుకుందామని అనుకున్నాడు. ఒకరోజు బుట్టి మరియు శ్యామకు ఒకే కల వచ్చింది. అందులో బాబా వాళ్ళని ఒక వాడాను నిర్మించమన్నారు. కాబట్టి ఈ భవనం నిర్మించబడింది. దాన్నే దగ్దీవాడ అని బాబా పిలిచేవారు.
బాబా మహాసమాధి చెందేటప్పుడు కూడా తనను బూటివాడకు తీసుకువెళ్ళమని తమ భక్తులకి చెప్పారు. అందువలన అందమైన ఆ పూలవనాన్ని దగ్తివాడ అని కానీ బూటివాడ అని కానీ పిలిచేవారు. తర్వాత దాన్ని సమాధి మందిరం అని పిలుస్తున్నారు. ఇప్పుడు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, పేదవారు, ధనవంతులు, చిన్నవారు, పెద్దవారు అందరూ సాయిని దర్శించడానికి ఉపయోగిస్తున్నారు. ఒకసారి బూటీకి తీవ్రమైన విరోచనాలు, పదే వాంతులు కాసాగాయి. అతని అలమరాలో చాలా మందులు ఉన్నాయి, కానీ అవేమీ పనిచేయలేదు. బాపూసాహెబ్ బూటీ చాలా నీరసంగా అయిపోయాడు. మసీదుకు వెళ్ళి రోజూ చేసుకునే బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాడు. బూటీకి ఒంట్లో బాగా లేదనే వార్త బాబాకు అందింది. బాబా బూటీని పిలిపించి ఎదురుగా కూర్చోపెట్టుకొని వేలు చూపిస్తూ, గుర్తుంచుకో, ఇప్పటి నుంచి నువ్వు మల విసర్జనకు వెళ్ళకూడదు, అలాగే వాంతులు కూడా ఆగిపోవాలి అన్నారు. బాబా అలా అన్న క్షణం నుండి అతనికి ఆరోగ్యం మెరుగవసాగింది. ఆ బాధ నుండి బాపూసాహెబ్ బూటీ ఉపశమనం పొందారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి తీవ్రమైన దప్పికతో బాధపడుచున్నెను. డాక్టరు పిల్లే ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదం పప్పు, పిస్తా, అక్రోట్ నానపెట్టి పాలు చక్కెరలో ఉడికించి తీసుకోమన్నారు. ఇలా చేస్తే జబ్బు మరింత హెచ్చుతుందని ఏ డాక్టర్ అయినా చెప్తారు. కానీ బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించారు. పాలతో తయారు చేసి దానినే సేవించాడు. విచిత్రంగా రోగం వెంటనే తగ్గింది. బాబా మాటియే అతనికి ప్రమాణం. ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోతలిచి ఆయన చేతికిచ్చాడు. ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిరిగేసి ప్రక్కనున్న శ్రీమాన్ బూటీకిచ్చారు సాయి. ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు. బూటీ సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండితోటకు బయలుదేరుతూ ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు. కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూల్యశాస్త్రి అను స్తోత్రీయ బ్రాహ్మణుడు బూటీతో పనిబడి షిరిడీ చేరాడు. ఇద్దరూ సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లుకొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటిపండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మను అని చెప్పు అని అన్నారు. బూటీ ఆ మాట చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిమైన బాబాలా ఆజ్ఞాపించడం అతనికి చికాకనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు గోలఫ్స్వామి కాషాయధారి అయి కూర్చుని ఉన్నారు. పట్టరాని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వం, విద్యాగర్వం నశించి ఆనంద బాష్పాలు రాలిస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతడి అనుభవం విన్నాక కానీ నాటి ఉదయం కాషాయం ధరిస్తామని బాబా మాటలు అర్థం కాలేదు. గ్రహబలం కూడా గురుని అనుగ్రహబలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండం ఉందని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి నీకు గండమున్నదా? అదేం చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చేయలేదు. బూటీ షిరిడిలో ఉండే రోజులలో ప్రతిరోజు మధ్యాహ్నం హారతి తర్వాత మసీదులో బాబాకు ఎడమవైపు కూర్చొని భోజనం చేసేవాడు. అలా బాబాతో కలిసి భోజనం చేసేవాళ్లలో ఇతని కూడా ఒకడు. బూటీ ఒక రాత్రి దీక్షిత్ వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజా మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. అతడికి మెలకువ వచ్చి చూచేసరికి ప్రక్కనే శ్యామ కూడా కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. నిద్రలేపి కారణం అడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము, మందిరము నిర్మించండి, నేనక్కడుండి అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు. అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు శ్యామ. కాకా దీక్షితుల సహాయంతో ప్లాన్ గీయించి బాబా అనుమతి, ఆశీర్వచనము పొందాడు బూటీ. వెంటనే పని ప్రారంభమై త్వరగా కిందంతస్తు పూర్తయింది.
సాయి నిత్యము లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు బూటీవాడ దగ్గర ఆగి అక్కడ కట్టుబలిని పరిశీలిస్తుండేవారు. ఇక్కడ ఒక తలుపు పెడితే బాగుంటుంది, అక్కడ కిటికీ పెట్టు, ఇక్కడ తూర్పున ఒక గ్యాలరీ ఏర్పాటు చేయండి, దాంతో వాడ మరింత అందంగా కనిపిస్తుంది అని బాబా బూటీకి సూచనలు ఇస్తూ ఉండేవారు. అది నిర్మిస్తున్నప్పుడు బాపూసాహెబ్ బూటీకి ఒక ఆలోచన వచ్చింది. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. బాబాకి ఈ విషయం తెలియచేసి ఆయన అభిప్రాయం తెలుసుకోమని శ్యామకు చెప్పాడు. వాడా ప్రక్క నుంచి బాబా పోచుండగా శ్యామ ఈ విషయము బాబాని అడిగారు. దేవాలయం పూర్తిగానే నేనే అచటి నివసించుటకు వచ్చేదను అని వాడయ్య చూస్తూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దాన్ని ఉపయోగించుకుందాం, అందరం కలిసిమెలిసి ఆడుకుందాం, ఒకరినొకరు కౌలించుకొని సంతోషంగా ఉందాము అన్నారు. దేవస్థానం మధ్య మందిరం కట్టుటకి ఇది తగిన శుభ సమయమేనా అని శ్యామ అడగగా బాబా సమ్మతించారు. వెంటనే శ్యామ ఒక కొబ్బరికాయ తెచ్చి పగలు కొట్టి పని ప్రారంభించారు. కొద్ది కాలంలోనే పని పూర్తయింది. మురళీధరుని విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించారు. అది తయారు కాకముందే కొత్త సంగతి జరిగింది. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. వారు కాయంను విడుస్తారని అందరూ భయపడ్డారు. బాపూసాహెబ్ బూటీ కూడా చాలా విచారగ్రస్తుడయ్యాడు. బాబా పాదం వాడాలో పెట్టకుండానే సమాధి అవుతారేమోనని చాలా నిరాశ చెందాడు. సాగి తమ గురు ప్రసాదమని ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదు నేలపై ఉన్నది. దానిని మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలో తీసుకోగానే అది జారి కింద పడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రాణి వచ్చారు. విరిగిన ఇటుకను చూచి కోపించలేదు. దాన్ని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారిస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానిస్తున్నాను. అది విరిగిపోయింది. ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ 2 ముక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటీ. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. సాయి వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజులలో ఒకసారి, 2వ వారంలో 2 సార్లు చదివించుకొని విన్నారు. ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు. ఆయన సాయంకాలం సూర్యునిలా క్షీణిస్తున్నారు. మరీ నీరసించి లెండికి భిక్షకు కూడా వెళ్ళడం మానేశారు. బూటీ, కాకా దీక్షిత్లు ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు. విజయదశమి 4 రోజులలో ఉన్నదనగా సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో, ద్వారకామయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగోలేదు, నేను బూటీ వాడకు పోతాను, అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు. బాబా 2 రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తుండేవారు. చివరికి అక్టోబర్ 15, 1918 విజయదశమి రానే వచ్చింది. తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు. అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం హారతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా. ఆయన ఆశ్రమం మీద కూర్చొని మాధవ్ ఫస్లేని అడిగి పాన్ తీసుకున్నారు. తర్వాత ఆయన మంచినీళ్లు త్రాగుతుండగా మధ్యలో మింగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధనిమిలితాలయ్యాయి. అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట 5, తర్వాత 4 రూపాయలు నాణాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు. అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు. అతడు కొద్దిసేపాగా వస్తానన్నాడు. సాయి చిరునవ్వు నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్ను మూశారు. సాయి కోరికననుసరించి వారి దేహాన్ని బూటీవాడలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేశారు. బూటీవాడలో మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠకని ఏర్పరిచిన వేదిక క్రింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపై వారి పటముంచారు. బాబానే మురళీధరుడు, ఆ బూటీవాడానే సమాధి మందిరం అయింది. బూటీ శ్రీ సాయిబాబా సంస్థానానికి చేసిన సేవ విశేషమైనది. అతడు ఒక పెద్ద రాతి మేడను కట్టి దాన్ని బాబా మహాసమాధికి పూర్తిగా అంకితం చేశాడు. దీన్నే బూటీవాడ అని పిలుస్తారు. బాబా దాన్ని దగ్తీవాడ, రాతి మేడ అని పిలిచేవారు. బూటీ ఆ రోజులలోనే లక్షలు ఖర్చు పెట్టి భవనం నిర్మించడం అనేది విశేషమైనది. కానీ ఎక్కడా బూటీ పేరు కనబడదు. సంస్థానం వారే బూటీ గారి జ్ఞాపకార్థం ఒక ఫలకం తయారు చేయించారు. దాన్ని మనం సమాధి మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు కనిపించే చెక్క తలుపు యొక్క వెనుక భాగంలో చూడవచ్చు. బాబా గారి ఆజ్ఞ ప్రకారం
శ్రీ గోపాలరావు ముకుందరావు బూటి నాగపూర్ నివాసి అయిన అతడు తన సొంత డబ్బుతో 1917-18 మధ్యలో ఈ వాడాను నిర్మించాడు. అక్టోబర్ 15, 1918 విజయదశమి నాడు మంగళవారం ఏకాదశి గడియల్లో మధ్యాహ్నం వేళ బాబా ద్వారకామాయిలోనే తుదిశ్వాస విడిచారు. సకల లాంఛనాలతో ఆయన కోరిక మేర బూటివాడలో బాబాను సమాధి చేశారు అని ఆ ఫలకం మీద రాసి ఉంటుంది. 27 అక్టోబర్ 1918న ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 15 మందితో మొదలైన ఈ కమిటీకి బాపూసాహెబ్ బూటి చైర్మన్గా ఉన్నాడు. ఆ తర్వాత బాబాగారి సమాధిని జాగ్రత్తగా చూసుకోవటానికి దీక్షిత్ను నియమించారు బూటి. బూటి తన చివరి శ్వాస వరకు బాబాకు సేవ చేశారు. మనం నాగ్పూర్ వెళ్ళి అతని ఇల్లు చూసినట్లయితే అది అచ్చం సమాధి మందిరంలాగే ఉంటుంది. అక్కడ పాలరాయి స్తంభాలతో కూడిన ఒక పెద్ద హాలు ఉంటుంది. అక్కడ అతని పూర్వీకుల ఫోటోలు వేలాడుతూ ఉంటాయి. బూటి అనారోగ్యంతోనే మరణించాడు. అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అతను చనిపోయే 2 రోజులకు ముందు శ్యామను పిలిపించుకున్నాడు. బూటి శ్యామతో, శ్యామ నీవిక్కడుంటే బాబా నాతో ఉన్నట్లుగా ఉంది అని అన్నాడు. బాబా ఒకసారి నాతో ఇలా అన్నారు, నా శ్యామను నీతో ఉంచుకో, అప్పుడు నేను అక్కడ ఉన్నట్లే అని. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే బాబా కూడా నాతోనే ఉన్నట్లు అని అన్నారు. 4 డిసెంబర్ 1921న బొంబాయిలో బూటి తన చివరి శ్వాసను విడిచారు. చిన్నప్పటి నుండి అతనికి లభించిన సాధు సాంగత్యం వలన, అతనిలో నెలకొన్న మంచి సంస్కారం వలన బాబా అతనికి అంతటి అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకున్నాడు బూటి. అంత ధనవంతుడైనప్పటికీ గర్వం మచ్చుకు కూడా లేదు. అందుకే బూటివాడలో ఎక్కడా తన పేరు కానీ ఫలకం కానీ పెట్టుకోలేదు. ఆ బూటివాడను కూడా సంస్థానానికే ఇచ్చేశారు. అలా బూటి తన చివరి శ్వాస వరకు బాబానే తన మురళీధరుడిగా భావించి సేవించి తరించాడు. జై గురుదేవ దత్త.